నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లు కూల్చివేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారి సంక్షేమ సంఘం ముఖ్య నాయకులతో సమావేశం. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మాల మహానాడు ఆందోళన. అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దనసరి సీతక్క, ఎమ్మెల్యే వెంకట్రావు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనము పచ్చదన కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్ల కూల్చివేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా కూల్చివేశారు. దేశ చరిత్రలోనే ఎత్తైన టవర్లను కూల్చివేసిన సంఘటన అరుదైన ఘట్టం. జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. జగిత్యాల జిల్లా మేట్పల్లి తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మేట్పల్లి పట్టణంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారి సంక్షేమ సంఘం రాష్ట్రంలోనే అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ద్యావతి జంగ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామాల గ్రామ దేవత పూజారులను గ్రామ ప్రధాన పూజారులు గుర్తించి వేతనాలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్ లోని అన్ని జిల్లాలలో స్థలాలు మరియు సంఘ భవనాల నిర్మాణం నిధులు మంజూరు చేయాలని, అలాగే ఇప్పుడు దేవత పూజారులుగా ఉన్న వారిని గుర్తించి వారికి రుణ సౌకర్యం కల్పించాలని, అలాగే ఈ కుల వృత్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇన్సూరెన్స్ పథకం వర్తింపచేయాలన్నారు. త్వరలో గ్రామ దేవతల సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా కలిసి మా విన్నపాలు తెలియజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాటుపడాలని తీర్మానం చేయడం జరిగింది. మరి పోతరాజులు అంటే గ్రామ దేవతలు పూజించేవారే పోతరాజులు. ఈ పోతరాజు వ్యవస్థ భావితరాల నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. గ్రామ దేవతలు పూజించేవారే పోతరాజులు. ఈ పోతరాజులకు సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి చాలా కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, సోషల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఇక్కడ సంక్షేమ పథకాల లోపల ఇంపార్టెంట్ ఇచ్చి ఈ కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రాన్ని ఇవ్వడానికి అందరూ ఏకీభవించడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మెట్పల్లి పట్టణంలో ఒకటి మన సమస్యల గురించి పరిష్కరించుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, వేములవాడ జిల్లా, నిర్మల్ జిల్లా నుంచి మండలంలో ప్రత్యేకంగా రావడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది, వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ ఆధారంలో మన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కోసం మరియు వివిధ మనకు సంబంధించిన సమస్య శాఖలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మెమోరాండం చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా మన సమస్యలు ఇంతవరకు మనం పరిష్కారం చేసుకోలేదు. ఇప్పుడు అందరూ ఐక్యమత్యత ఉండి అందరం ఏకదాడిగా ఒక గురువు కిందకి వచ్చి మన సమస్యలను పరిష్కరించుకుందామని అందరూ ముందుకు వచ్చారు. ఇదే విధంగా ఇంకా సభలు చేసుకుంటూ సమావేశాలు పరుచుకుంటూ మన సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయి మన హక్కులను సాధించుకున్న వరకు అందరం ఖచ్చితంగా కలిసికట్టు ఉంటామని ఈరోజు తీర్మానించడం కూడా జరిగింది. తెలంగాణ గ్రామాల్లో మేము గ్రామం కదా పూజాలను ఈ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అన్ని గ్రామాల 101 దేవతలకు మేము అమ్మవారి పూజాలు. ఈ అమ్మవారి పూజలే కాకుండా గ్రామ రక్షకులకు కూడా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న మనకు సమస్య చెప్పుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. అంతేకాకుండా మనకు తరాలు మారినా మా తర్వాత మారలేవు. ఇప్పుడు కూడా మా బతులు ఎట్లనే గట్లనే ఉండేది. ఎన్నో కులాలకు ఎన్నో ఉపాధి కల్పించిన ఉపాధి కలగలేదు. మాకు కూడా అన్ని కులాలకు ఏ విధంగా ప్రభుత్వం ఏవైతే ఆశిస్తున్నా ఉపాధి ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలని చెప్పి అందరం తీర్మానం చేసుకున్న సమస్య ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్ గారికి, అదే శాఖలు అన్ని మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని సమస్య శాఖలందరికీ కూడా వినతి పత్రం చేయాలని చెప్పి ఈరోజు ఏకాగ్రహం జరిగింది. గ్రామ దేవతల పూజారులను నియమించాలి. ప్రభుత్వం దాన్ని నియమించుకుంటూ గౌరవవేతనం కల్పించాలి. గౌరవవేతనంతో పాటు ఐడి కార్డు జారీ చేసినట్టయితే మాకు ధూపదీపం ఏదైతే గిట్టించారో మమ్మల్ని కూడా ప్రధాన పూజలను నియమించి గ్రామ దేవతల పూజారులకు మనకు అధికారం మాకు ఒక పట్టాలాగా మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఒక వినతి పత్రం తయారు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మాల మహానాడు ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లా తెలంగాణ మాల మహానాడు సంఘం నాయకులు గుంతెటి వీరభద్రం, లింగాల రవికుమార్, ముడుసు జాకోబ్, ఎల్లయ్య, చిలకబత్తిని కనకయ్య, దామల్లయ్య, సత్యం తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని, క్రితంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. అదే సుప్రీంకోర్టు తాజాగా 2004లో ఇచ్చిన తీర్పును కాదని రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీలకు ఏబిసిడీలుగా వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పు 2 నాలుకలు ధోరణిగా ఉందని అన్నారు. ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అంతా కూడా 2004లో ఇచ్చిన తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి ఈవి చెన్నయ్య గారు అప్పుడంటే కూడా మనువాదులు అంటే ఆధిపత్య కులాలు ఎస్సీ వర్గాలలో 2 తీర్పులు పెట్టి వర్గీకరణ పేరుతోని 2 వర్గాలు వేరు చేశారు. దాంట్లో భాగంగా అప్పుడు చెన్నయ్య గారు అంటే మాలమాన గారు కోర్టు పోతే 2004 నాడు ఈ వర్గీకరణ చెల్లదు, అసలు రాష్ట్రాలకు అధికారాలు లేవు, ఏం చేసినా కూడా పార్లమెంటే చేయాలని కూడా ఆ రోజు కూడా చెప్పారు. మరి ఇవాళ 2024 వచ్చేసరికి మొన్న చివరి రోజు 20 పోయిన నెలలో 4 రోజుల క్రితం ఏం చేశారు, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దని చెప్పి అన్నారు. అసలు వర్గీకరణ చేసుకోవద్దా అనే విచారించినప్పుడు మన ఇక్కడ వచ్చే కొన్ని మాటలు మాత్రం ఎదురు చెప్పడానికి కానీ మనం ఈ యొక్క ఎజిటేషన్ చేయడానికి కానీ మనకు ఒక ఆధారం కావాలి. 341వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. ఎందుకు పొందుపరిచారంటే అంటాని కులాలు బడికి ఊరికి చదువుకి ఊరికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళ పేర్లు కూడా చాలా అసహ్యంగా మాలోడని, మాదిగూడని, మైండోళ్ళని, కాటి కాపర్లని దరిద్రమైన పేర్లు పెడితే ఈ అన్ని పేర్లను కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక నామకరణం చేసి 341 ఆర్టికల్లో వీళ్ళందరికీ ఇచ్చారు. అస్పృశ్యులైన అంటరాని కులాల వారిని ఒక పేరు పెట్టి 341 ఆర్టికల్లో ఆ ఆర్టికల్ ఎప్పుడు కూడా అంత ఉద్యోగులతోని డాక్టర్ గారు మనకే కాదు షెడ్యూల్ ట్రైబ్ కూడా సంఖ్యాజాతులు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కూడా వేరు కులాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా 342 ఆర్టికల్లో షెడ్యూల్ ట్రైబ్ అంటే ఆర్టికల్ 19 ప్రకారం సంఘాలు పెట్టుకోవాలి బాధలు చెప్పొద్దని మరి ఈ యొక్క పాత రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ ఆర్టికల్ భంగం కలుగుతూ ఈ సుప్రీంకోర్టు ఇలాంటి తీసుకెళ్ళామంటే ఇంతవరకు చేసి సుప్రీంకోర్టు ఇప్పుడు చేసి సుప్రీంకోర్టు అంటే దీంట్లో మదరాబు ఏంటంటే మన అణగాద కులాలు మన కాన్సరాలు చెప్పినట్టు ఖచ్చితంగా వీళ్ళు
చెట్లకి కాళ్ళు పట్టుకోవడం కాళ్ళు పోవడం అంటే ఏం చేయాలో అది బయట వేస్తారు వేసి కంపెనీ ఒప్పుకున్నట్టు ఇదంతా కూడా తిండి కన్ను చేస్తూ ఈ యొక్క మనువాదులతో అసలు వాళ్ళకి మనకు ఉత్తరించిన గృహాలు అలాంటి మనువాదులతో వీళ్ళు ఎట్లా కలుపుతారు, వీళ్ళు ఎట్లా అంబేద్కర్ బాధ నిజానికి అంబేద్కర్ బాధలేనా, అంబేద్కర్ ఉంటే వీళ్ళకి అర్థమైందా? మరి అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళతో కలిసి ఇవాళ జడ్జిమెంట్ వచ్చిందంటే ఇవాళ 7 6 ఒకే రకంగా ఇచ్చారు, ఒకరు ఒక తీరు ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఆధిపత్య కులాలు ఎవరైతే అధికారులు ఉంటో అధికారులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని మేనేజ్ చేసి తీర్పే తప్ప దాంట్లో న్యాయం ఏదైతే ఛాన్స్ పడుతుంది కదా. అసలు మన అంటరాంతనానికి నేను ప్రమాణం ఉందా? 4 గోళ్ళ కింద మూరడు, 4 గోళ్ళకి జానుడు, ఇప్పుడు బాడైనా ఉందా? అందరూ అంటరాని వాళ్ళే కదా. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుచెర్లపల్లి గ్రామంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలు వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని, వాజేడు మండలంలో అదనపు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆదివాసీ బిడ్డలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, జిల్లా ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజ, ములుగు జిల్లా పరిషత్ అధ్యక్షుడు పాయం రమణ మరియు వాజేడు మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు, పిఎస్ఏ చైర్మన్ చిడ మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడం శివ మండల అధ్యక్షుడు సైద్ హుసేన్, సీతాదేవి, సరస్వతి, రమేష్, ముత్తయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం చిన్నపాటి ఒళ్ళు నొప్పులకి జ్వరాలు తలకోడు పని చేస్తాయి కదా. అందరికి నమస్కారం. దయచేసి అందరు కూర్చోగలరు. మినిస్టర్ గారు అంత ఒక 10 నిమిషాల్లో వస్తున్నారు, అందరు కూర్చోవాలి. ఒక 10 నిమిషాల్లో మంత్రివర్యులు వస్తున్నారు. వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు, మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో, వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్లపల్లిలో మరి కలెక్టర్ గారు, మేము, మా ఎమ్మెల్యే గారు, నేను, మరి డిఎంఎండ్ఓ గారు, ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది 2వది. ఫస్ట్ తాడ్వాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం, తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కొద్దిగా ట్రీట్మెంట్, ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ, మరొక దిక్కు పండ్ల మొక్కల పంపిణీ కానీ, అదేవిధంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, ఊరూరా మరి మొక్కలు పెట్టండి, అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి, ఇంటింటికి వీలైనంత వరకు 6 మొక్కలు పెంచుకోండి, వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము. మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ, అదేవిధంగా రసాయనకు సంబంధించినటువంటి పండ్లు కానీ, లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడంతో అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లెక్క. అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్య ధనం ఉంటుంది, మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. మెట్టుపల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమాన్ని ఈ రోజు మెట్టుపల్లి పట్టణంలో
గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద నుండి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమాన్ని ఇది ప్రజలు గ్రహించాలని, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకునే విధంగా మన ఇంటి పరిసరాలలో శుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించాలని, ఇంటి పరిసరాలలో ఇంటిలో చెత్త చెదారాలు లేకుండా తొలగించి ప్రతి ఒక్కరూ వారి ఇంటి స్వచ్ఛదనమును కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చేయాలని, దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, విషపూరితమైన రోగాలు వస్తున్నాయని రాకుండా ఉండాలంటే దీనికి మనం స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో పరిశుభ్రత మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్ వాడకు అంటే ప్రాణాలు తీయకు అనాలా? ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు. పచ్చదనం 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 ప్రకృతి పచ్చదనం కార్యక్రమం ఈరోజు నుంచి అమలవుతుంది. ఈ కార్యక్రమంలో కూడా గ్రామ ప్రజలందరూ అనారోగ్య బారిన పడకుండా నీటి శుద్ధి కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏదున్నా కానీ చెత్త చెదారం మనం ప్రజలను కూడా వారికి మున్సిపాలిటీ వాడుగా మనం సహకరించవలసిన అవసరం. మనమే అనారోగ్య బారిన పడం కాబట్టి మనవంతు సహాయం కూడా మనం అధికారులకు ఇవ్వాలని ప్రజలందరికీ వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు వీధి కుక్కలను వాటి సంరక్షణ కార్యక్రమానికి తీసుకెళ్ళమనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి స్పందించి వీధి కుక్కలను కూడా వాటి సంరక్షణ కేంద్రాలకు తరలించి పని ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి వాటి జరుగుతాయి. అలాగే పట్టణ అభివృద్ధి కొరకు శ్రీ దివాడి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దివాడి నరసింహారావు గారు పట్టణ ప్రగతి కొరకు నిధుల కొరకు ప్రయత్నం చేసి పురపాలక సంఘానికి శ్రీ దివాడి నరసింహారావు గారు త్వరలోనే అభివృద్ధి పనులకి మనం మంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చర్చించడం జరిగింది. అలాగే ఒక 4-5 రోజులలో కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా మెట్పల్లికి చేస్తున్నాం. అలాగే మెప్మా బిల్డింగ్ మరియు గ్రంథాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని దివాడి నరసింహారావు ఆహ్వానించడం ఒక వారం లోపల కూడా మంత్రి గారు వస్తారని ప్రజలందరికీ తెలియదు. ప్రోగ్రాము మన మెట్పల్లి ఆరోగ్య రీతి అందరి కొరకు ప్రోగ్రామ్ చేయడమే. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు ఒకటి మాది బయట మాది కాదని బయట వేయడం కాదు. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. బయట కూడా ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఇళ్లలో నీళ్లు సాగానే ఉండకూడదు. నీళ్ళని నిల్వ ఉంచి దోమలు చేసుకోవద్దు.
ఎందుకంటే ఊర్లో మొత్తం డెంగీ వ్యాధి వస్తుంది. డెంగీలు వస్తాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండి ఇంటి ముందు అంతా శుభ్రంగా ఉంచుకొని ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకొని తడి చెత్త పొడి చెత్త రెండు వేరు చేసి మా మున్సిపల్ ఇవ్వాలని కోరుతున్నాం. పాల్గొన్న అక్కలకు చెల్లెళ్లకు మరియు కౌన్సిలర్ సోదరులకు ప్రతి ఒక్కరికి అధికారులకు కమిషనర్ గారికి మన చైర్పర్సన్ సుజాత అక్క గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో మరి మనం ఇవాళ ప్రతి ఇంటికి ఇలా ఏదో ఒక విధంగా మనం జ్వరాలతో బాధపడుతున్నాం. ఒకటి మనం ఆలోచించాలి, ఇవాళ ప్రతి కుండీలలో కానీ ఇంకా చెత్త మన టైర్లలో కానీ ఇంకా ఇతరత్ర చిన్న చిన్న డబ్బాలలో కానీ మనం నీళ్లు నిల్వ ఉంచినట్టయితే దాని మీద పురుగులు వచ్చి మన కళ్ళ ముందర మనం చూస్తున్నాం. ఆ పురుగు అనేది మన ఇంటికే కాదు, మన ఒక్కరికే కుట్టది, ఆ వాడకట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. దయచేసి ఒకటే, మీరు ఏడ నీళ్ళు అయితే మీరు నిల్వ ఉన్న ప్రాంతం ఉన్నదో దయచేసి నాది కాదు అని అనకుండా మనది అని అనుకొని ఆ నీళ్ళని బారబోసి శుభ్రంగా ఉంచినప్పుడు మరి మన వాడకట్లు కానీ మన గల్లీలు కానీ మన అందరూ బాగుంటాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కలు అందరూ ఒకటే డబ్బాలో పోసి మన బండ్లలో ఇచ్చేస్తున్నారు. అటువంటిది కాకుండా దేని దానికి వేరు చేసినట్టయితే వాళ్ళు అక్కడ తీసుకుపోయి దేని దానికి సపరేట్ చేస్తారు. చేసినట్టయితే దాంతో కూడా మనకు ఈ రోగాల నివారణ అనేది మనకు కొంత ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ, ముఖ్యంగా నేను మీ అందరి తరఫున కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ప్రత్యేక గల్లీలలో కుక్కలు బాగా అయిపోయినాయి, కుక్కల బెడద ప్రత్యేక శ్రద్ధ దాని మీద తీసుకోవాలనేది కూడా మీ అందరి తరఫున నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి గల్లీలో ఉన్నది వాడకట్ల మొత్తం ఇదవుతున్నది. దాన్ని నివారణకు దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మనం అందరం కూర్చొని ఫస్ట్ పీరియాడిటీగా కుక్కలను మనము దాని గురించి మనం డిస్కస్ చేయాలనేది ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లు కూల్చివేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజారి సంక్షేమ సంఘం ముఖ్య నాయకులతో సమావేశం. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ మాల మహానాడు ఆందోళన. అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దనసరి సీతక్క, ఎమ్మెల్యే వెంకట్రావు. మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనము పచ్చదన కార్యక్రమం.